ఒక రిచ్ పొగరుబోతు అబ్బాయి ఉండి తను ప్రతి అమ్మాయిని డబ్బులతో కొనటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అమ్మాయిలు వేసుకునే డ్రెస్ లాంటి వారు వాళ్ళని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు. ప్రతి అమ్మాయిని డబ్బుతో కొనటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఒక అమ్మాయి తనకి పరిచయం అయిన తర్వాత తను డబ్బులకి లొంగదని తెలిసిన తర్వాత తనపై ట్రూ లవ్ ఏర్పడిన తర్వాత అసలైన ప్రేమ అంటే ఏంటిదో అసలుకి అమ్మాయిలు ఒక వజ్రం లాంటి వారని చెప్పేసి తన నుండి తెలుసుకుంటాడు. తను చివరికి ఆ అమ్మాయి ప్రేమను పొందగలుగుతాడా లేదా తెలుసుకోవాలంటే మన ఈ డ్రామా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ సీన్లో మనకి చూపిస్తారు మన హీరోయిన్ టీనాయిని. తను ఉండి తన ఫ్రెండ్తో కలిసి తన కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న దారిలో వాళ్ళ ఫ్రెండ్ ఉండి తన మొబైల్లో న్యూస్ చదువుతూ ఉంటుంది. ఒక రిచ్ యారోగెంట్ CEO ఉండి ఒక పోస్ట్ చేసి ఉండి ఉంటాడు. అదేమిటంటే ఒక అమ్మాయి బ్యాక్ సైడ్ పెట్టి నువ్వు ఎవరైనా అయి ఉండవచ్చు, నీకు ఇది చూడంగానే గుర్తొచ్చినట్లయితే వెంటనే నన్ను కలవటానికి రా, లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలు అవుతావు చూడు అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఉంటాడనమాట ఆ పోస్ట్లో. అది హీరోయిన్ ఫ్రెండ్ చదివి వినిపిస్తూ ఉంటుంది. మన టీనా ఉండి అది వినేసరికి తనకి గుర్తొస్తుందనమాట. ఆ ఫోటో చూసేసరికి అది నేనే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. టీనాకి గుర్తొస్తుందనమాట లాస్ట్ నైట్ ఉండి తను చాలా డ్రింక్ చేసి ఉన్నప్పుడు మన కిమ్ని కలిసి ఉండి ఉంటుంది. అదే మన హీరోని కలిసి ఉంటుందన్నమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్తూ ఉంటాడు. తను ఉండి ఇంకా నీ విషయంలో నా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అని చెప్పేసి తనకి బ్రేకప్ చెప్పేస్తూ ఉంటాడు. అది హీరోయిన్ వినేసరికి హీరోయిన్ చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా టీనా ఉండి తనపై ఆనే గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా తను చాలా డ్రింక్ చేసి ఉండడం వల్ల తను ఇంకా తన పైనే కింద పడిపోతుందన్నమాట. ఇంకా మన హీరో కిమ్ ఉండి తనని హోటల్కి తీసుకొని వెళ్ళుండి ఉంటాడు. ఇంకా అక్కడ ఒక నైట్ స్పెండ్ చేసి ఉండి ఉంటారు. ఇంకా మార్నింగ్ లేచేసరికి మన హీరోయిన్ ఉండి తనని తను చూసుకొని ఇంకా అక్కడ ఒక నోట్ రాసి పెట్టి ఇంకా కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి నుంచి వెళ్ళిపోతుంది. మన కిమ్ ఉండి అది చూసేసరికి తనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట మన హీరోయిన్ విషయంలో. ఇదంతా గుర్తొచ్చేసరికి మన హీరోయిన్ ఉండి అడుగుతుంది తన ఫ్రెండ్ని, అసలుకి తను ఎవరు, తను ఏమైనా చేయగలుగుతాడా తలుచుకుంటా అని చెప్పేసి అనేసరికి తన ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, నీకు తనెవరో తెలియదా, తను ఒక ఫేమస్ CEO, తనని పెళ్లి చేసుకోవడం ప్రతి ఒక్క అమ్మాయి డ్రీమ్ తెలుసా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. తను చాలా రిచ్, చాలా పాపులర్ అని చెప్పేసి తన గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా తన గురించి అవన్నీ వినేసరికి తనకు అర్థమవుతుంది తను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడని చెప్పేసి అర్థమై ఇంకా తన్ని వెంటనే కలవటానికి వెళ్తుందనమాట. ఇక్కడనేమో కిమ్ ఉండి తన ఆఫీస్లో ఒక అమ్మాయితోటి ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన టీనా వచ్చి కలిసేసరికి అమ్మాయి ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన టీనా ఉండి వెళ్ళనని అనేసరికి అమ్మాయి ఉండి తన్ని కొట్టబోతూ ఉంటుంది. కానీ అంతలోని హీరో ఉండి ఆపేసి ఆ అమ్మాయిని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఇంకా మన టీనా ఉండి అడుగుతుంది, అసలుకి నీకేం కావాలి, ఎందుకు ఆ పోస్ట్ పెట్టావని అడిగేసరికి కిమ్ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వాలని చెప్పేసి అంటాడు. కానీ టీనా ఉండి అసలుకు ఒప్పుకోదనమాట. తను ఉండి డబ్బు ఆశ చూపిస్తాడంట, తన క్రెడిట్ కార్డ్ ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అయినా కానీ టీనా ఉండి చెప్తూ ఉంటుంది, ఆ క్రెడిట్ కార్డ్ నీ మూతికే కొట్టుకో అని చెప్పేసి తన మూతిపై అది కొట్టేసి వస్తుందన్నమాట. అదంతా చూసేసరికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట మన కిమ్కి హీరోయిన్ విషయంలో. ఇక్కడ హీరోయిన్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పేసి తన మేనేజర్ ఉండి చెప్తాడు. ఇంకా టీనా గురించి మొత్తం డీటెయిల్స్ తను ఉండి తెలుసుకుంటాడనమాట. టీనా ఉండి ఒక అనాథ పిల్ల అనమాట. తనకి ఎవ్వరు ఉండి ఉండరు. తను ఉండి ఒక అనాథ ఆశ్రయంలో పెరిగి ఉండి ఉంటుంది. ఇంకా అదంతా తెలిసేసరికి ఇంకా మన హీరోకి తన విషయంలో ఇంట్రెస్టింగ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, ఆ అనాథ ఆశ్రమాన్ని ఎలాగైనా కొను అని చెప్పేసి తను ఉండి తన ఎంప్లాయ్కి చెప్తాడనమాట. ఇక్కడనేమో మన టీనా ఉండి తను ఇంకా డెలివరీ గర్ల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి ఒక డెలివరీ విషయంలో ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ మన కిమ్ కూడా ఉండి ఉంటాడు. కిమ్ ఉండి మన హీరోయిన్ని చూసి చెప్తూ ఉంటాడు, చూసావా మన డెస్టినీ కలుపుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ అనుకోకుండా మన హీరోయిన్ ఉండి ఆ పార్టీలో తను తెచ్చిన వస్తువులు కింద పడేస్తుంది అనమాట. అది చూసేసరికి అక్కడున్న అమ్మాయి తన్ని కొట్టబోతూ ఉంటుంది. కానీ మళ్ళీ మన కిమ్ ఉండి కాపాడుతాడనమాట. ఇదంతా చూసేసరికి మన
మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతానని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తన వెంటనే ఫాలో అవుతూ ఉంటాడు కిమ్. ఫాలో అయ్యి తన నుండి చెప్తూ ఉంటాడు, నీకు లిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మన టీనా అసలు ఒప్పుకోదనమాట. అదంతా వినేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, నీ యొక్క ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి చూడు అని చెప్పేసి అంటాడనమాట. తన నుండి అనుకుంటూ ఉంటుంది, ఆ రోజు నైట్ గడిపిన ఫొటోస్ తన దగ్గర ఉన్నాయేమో అని చెప్పేసి అనుకొని తన నుండి కార్ ఎక్కుతుందనమాట. ఇక్కడ కార్లో ఎక్కిన తర్వాత తన నుండి తన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఆ ఫోటోలను నేను పోస్ట్ చేయను అని చెప్పేసి అంటాడు. నా గర్ల్ ఫ్రెండ్గా ఉండటానికి ఒప్పుకో అని చెప్పేసి. కానీ మన టీనా మాత్రం అస్సలు ఒప్పుకోదు. కారు దిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్లాక్మెయిలింగ్ వర్క్ అవ్వకపోయేసరికి తను అనాథాశ్రమానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడున్న మేనేజర్తో ఉండి చెప్తూ ఉంటాడు, నేను మీ అనాథ ఆశ్రమాన్ని కొన్నాను, ఇంకా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది కాల్ చేపియొచ్చు అని చెప్పేసి అంటాడు. అది వినేసరికి ఆ మేనేజర్ చాలా టెన్షన్ పడతాడనమాట. అక్కడున్న అనాథ పిల్లలందరూ ఏడికి వెళ్ళిపోతారని చెప్పేసి అనుకుని దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, అలా చేయొద్దని చెప్పేసి. ఇక్కడ మన కిమ్ ఉండి చెప్తూ ఉంటాడు, నేను అలా చేయనులేండి, ఇది నేను కాల్ చేపించేటప్పుడు నేను మీకు ఏదైనా నోటిఫికేషన్ పంపిస్తానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ వెంటనే టీనాకి ఆ మేనేజర్ ఉండి కాల్ చేసి చెప్తాడు, ఇలా కిమ్ ఉండి కొన్నాడు అనాథాశ్రమాన్ని, తనుండి ఎప్పుడు కాల్ చేపిస్తాడో తెలియదని. అనేసరికి మన హీరోయిన్ ఆ అనాథాశ్రమంలో పెరుగుండి ఉంటుంది కదా, తనకి ఫ్యామిలీ లేకపోయినా కానీ ఆ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఫ్యామిలీగా తను భావిస్తూ ఉంటుంది. కాబట్టి తనుండి తనకు అర్థమవుతుంది, హీరో ప్లాన్ అర్థమయ్యేసరికి నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. చెప్పి ఇంకా వెంటనే కిమ్ని కలవటానికి వెళ్తుంది. ఇక్కడ కలిసి తనుండి చెప్తుంది, నీకు కావాల్సింది నేనే కదా, నీకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి కదా, సరే నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఆ అనాథాశ్రమాన్ని మాత్రం మీరు ఏం చెయ్యొద్దని చెప్పేసి అంటుంది. దాంతో మన కిమ్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, మన మధ్యలో 1 మంత్ కాంట్రాక్ట్ ఉంటుంది, 1 మంత్ వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నేనేం చెప్పినా అది చెయ్యాలని చెప్పేసి తన నుండి చెప్తాడనమాట. మన హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఇక్కడ మన హీరో ఉండి తన్ని డ్రింక్ ఆఫర్ చేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ నుండి తను చెప్పినట్టు చేయాలి కాబట్టి తన నుండి ఆ డ్రింక్ తాగుతుంది. తాగిన వెంటనే తన నుండి స్పృహ తప్పిపోతుంది అనమాట. ఇక్కడ తను కళ్ళు తెరిచేసరికి కిమ్ ఇంట్లో ఉంటుందన్నమాట. తను కళ్ళు తెరిచేసరికి మన కిమ్ ఉండి తనకి క్లోజ్ అవుతూ ఉంటాడు. అది చూసేసరికి తను చాలా భయపడిపోయి, నాకు ఇదంతా అలవాటు అవ్వటానికి నాకు కొంచెం టైం కావాలి, నాకు 1 వీక్ టైం ఇవ్వని చెప్పేసి అడుగుతుంది. మన కిమ్ కూడా తనపై జాలి పడి ఇంకా 1 వీక్ టైం ఇస్తాడనమాట. ఇక్కడ తను ఎంతో అప్సెట్గా తను ఇంకా తిరిగి తన ఇంటికి వస్తుందన్నమాట. తను ఇంటికి తిరిగి వస్తుంటే తన ఫ్రెండ్ వచ్చి తన్ని కలుస్తాడనమాట. బింగ్ వచ్చి కలుస్తాడనమాట. ఇక్కడ తను వచ్చి చెప్తూ ఉంటాడు, నాతో కలిసి మూవీకి వస్తావని చెప్పేసి తన్ని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తను ఒప్పుకోదనమాట. తను చాలా బాధలో ఉండి ఉంటుంది. దాంతో ఇంకా తను ఒప్పుకోదు. కానీ తనని చాలా రిక్వెస్ట్ చేసేసరికి చివరికి ఒప్పుకుంటుంది టీనా తనతో కలిసి మూవీకి వెళ్ళటానికి. ఇక్కడ మన కిమ్ ఉండి తనకి చాలా కాల్ చేస్తాడు తనతో మాట్లాడాలని చెప్పేసి. కానీ టీనా ఉండి తన కాల్ లిఫ్ట్ చేసి ఉంటుంది అనమాట. దాంతో తన్ని ఫాలో చేస్తాడు. ఫాలో చేసేసరికి తను బింగ్ తోటి కనిపించేసరికి ఇంకా తను చాలా జెల్సీ ఫీల్ అవుతాడంట. జెల్సీ ఫీల్ అయ్యి తను దూరంకించి జెల్సీ ఫీల్ అయ్యే అబ్బాయి కాదు కాబట్టి తనుండి తన దగ్గరికి వెళ్ళేసి ఎవరు ఈ అబ్బాయి అని చెప్పేసి మన టీనాని అడుగుతాడు. ఇక్కడ మన టీనా ఉండి తనని చూసి షాక్ అవుతుంది. షాక్ అయి తను ఉండి చెప్తూ ఉంటుంది, తను నా కజిన్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పి ఆ నుంచి కిమ్ని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ కిమ్ ఉండి వాళ్ళ ఇంటి దాకా వచ్చిన తర్వాత టీనా ఉండి చెప్తుంది, నువ్వు ఇంకా వెళ్ళిపో, నేను ఇంట్లోకి వెళ్ళిపోతానని చెప్పేసి అంటుంది. కానీ మన కిమ్ మాత్రం తన ఇంట్లోపడికి వెళ్తాడు. వెళ్ళేసి తను ఉండి చెప్తూ ఉంటాడు, నీకు గుర్తుంది కదా మన కాంట్రాక్ట్, నువ్వు నా అమ్మాయివి, నాకు మాత్రమే సొంతం ఈ నెల మొత్తం అని చెప్పేసి తనుండి తన క్లోజ్ అయి తనని కిస్ చేస్తాడనమాట. టీనా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తను చాలా అప్సెట్ అవుతాడు. కానీ టీనా ఉండి చెప్తుంది, ఇది నా ఫస్ట్ కిస్ అనేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నెక్స్ట్ తన్ని రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మన కిమ్ ఉండి ఇంకా తనతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదంతా చూసేసరికి తనకి చాలా వియర్డ్గా అనిపించి ఆ నుంచి వెళ్ళిపోతుంది. వాష్రూమ్కి అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తను తిరిగి వచ్చి తను ఉండి చెప్తుంది, ఇంకా నేను ఈ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి తనని పర్మిషన్ అడుగుతుంది. మన కిమ్ కూడా ఒప్పుకుంటాడు. తను వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని తన్ని కూర్చోపెట్టుకుంటాడు. తన వైపు చూస్తూ ఉంటాడు. అదంతా చూసేసరికి మన టీనా ఉండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. అదంతా చూసేసరికి తనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కిమ్ మన హీరోయిన్ ప్రవర్తన చూసి. ఇంకా తనని వదిలేస్తాడనమాట. తన్ని వదిలేసేసరికి మన హీరోయిన్ ఉండి ఆ నుంచి పారిపోతుంది, వదిలిందే ఛాన్స్ అనుకొని. ఇంకా చివరికి మన
టీనా ఉండి కిమ్ ఇంట్లోకి షిఫ్ట్ అవుతుందనమాట. తన ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత తనకి భయంగా ఉంటుందనమాట. హీరో తనకి క్లోజ్ అవుతాడని చెప్పేసి తను భయంగానే తన ఇంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కిమ్ కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటిది ఇంకా అయిపోతలేదా ఒక్క వారం అని చెప్పేసి చాలా వెయిటింగ్‌గా ఉండి ఉంటాడు హీరోయిన్‌కి క్లోజ్ అవ్వాలని చెప్పేసి. ఇంకా చివరికి 1 వీక్ టైం కూడా అయిపోతుందనమాట. మన హీరోయిన్ నుండి టెన్షన్‌లో ఉండి ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుందని చెప్పేసి మన హీరో అండి 1 వీక్ టైం అయిపోయేసరికి తనకి ఇంకా క్లోజ్ అవుతాడనమాట. తనకి చాలా క్లోజ్ అయిపోతాడనమాట. ఇంకా తను ఎంతో హ్యాపీగా తన ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్‌తో ఇదంతా షేర్ చేసుకుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటాడు, "నువ్వు ఆ అమ్మాయిని వదిలేసావా 1 మంత్ అయిన తర్వాత? తనని ప్రేమించడం లేదా నువ్వు?" అని చెప్పేసి అనేసరికి మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, "ప్రేమనా? అమ్మాయిలు వేసుకునే డ్రెస్ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి" అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుందనమాట. అర్జెంటుగా పిలుస్తుంది వాళ్ళ మమ్మీ రమ్మని చెప్పేసి. ఇంకా తను ఉండి అర్జెంటుగా నుంచి బయలుదేరుతాడు. తను యూకేకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈ విషయం తెలిసేసరికి మన హీరోయిన్ సంతోషానికి అసలుకి అంతు ఉండదనమాట. తను ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, నేను చివరికి ఫ్రీ అయ్యానని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. కానేమో వాళ్ళ మమ్మీ ఉండి మన కిమ్ యొక్క మమ్మీ ఉండి తను వాళ్ళ కజిన్‌తో హీరో మ్యారేజ్ చేయాలని చెప్పేసి తను ఉండి వాళ్ళ కజిన్‌ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మన కిమ్ ఉండి తనని ఒక సిస్టర్‌గా అనుకుని ఉండి ఉంటాడనమాట. తనకి క్లోజ్ అవ్వనే అవ్వడు. ఇక్కడనేమో మన హీరోయిన్ ఉండి తను చాలా మిస్ అవుతూ ఉంటుందనమాట. తను ఉండి ఇంకా ఈ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తానని చెప్పేసి అనుకున్న మన హీరోయిన్ ఉండి మన కిమ్‌ని చాలా మిస్ అవుతూ ఉంటుంది. 1 మంత్ అయినా ఇంకా తిరిగి రాకపోయేసరికి ఇంకా తను ఉండి బయలుదేరుతుందనమాట వాళ్ళ ఇంటికి. వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోవడంతోటి తను ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడ తను వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బింగ్ ఉండి తనని కలిసి తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ మన హీరోయిన్ ఉండి ఇంకా మన కిమ్‌ని మర్చిపోయి ఉండదు. తనని ప్రేమిస్తూ ఉంటుంది కాబట్టి తనకి ఓకే చెప్పదనమాట. ఇక్కడ మన హీరోయిన్‌కి ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చి ఉంటుంది. తను ఉండి యాక్సెప్ట్ చేస్తుందనమాట. ఇంకా చివరికి మన హీరో తిరిగొచ్చి ఉండి ఉంటాడు. తనని ఫస్ట్ మన హీరోయిన్‌ని కలవటానికి వెళ్తాడనమాట. మన హీరోయిన్‌ని టీనాని చూసి తను ఉండి అడుగుతాడు, "నువ్వు నన్ను మిస్ అయ్యావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మన హీరోయిన్ నుండి తనపై చాలా కోపంగా ఉండి ఉంటుంది. తను ఉండి తనతో మాట్లాడకుండా నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇంకా చివరికి మన టీనాకి తెలుస్తుంది తనకి జాబ్ ఇచ్చింది కిమ్ అని చెప్పేసి తెలుస్తుంది. తెలిసేసరికి ఇంకా తను ఉండి ఆ జాబ్‌కి రిజైన్ చేయాలని చెప్పేసి కిమ్ దగ్గరికి వెళ్తుంది. కానీ మన కిమ్ అసలుకి ఒప్పుకోడనమాట. ఇంకా చివరికి తనుండి ఆ జాబ్ చేయవలసి వస్తుంది. మళ్ళీ తన దగ్గర పని చేయవలసి వస్తుందనమాట. ఇక్కడ మళ్ళీ మన టీనా ఫ్రెండ్ ఉండి బింగ్ ఉండి తనకి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. కానీ మన హీరోయిన్ నుండి మళ్ళీ రిజెక్ట్ చేస్తుందనమాట. అయినా కానీ తన వెంటపడి ఇంకా చివరికి డిన్నర్‌కి ఒప్పిస్తాడనమాట. వాళ్ళిద్దరు కలిసి డిన్నర్‌కి వెళ్తారు. ఇక్కడ మన హీరోకి తెలుస్తుందనమాట ఆ విషయం. మన హీరోయిన్ నుండి తన ఫ్రెండ్‌తో డిన్నర్‌కి వెళ్ళిందని తెలిసేసరికి తన నుండి జెలసీలో ఇంకా ఆడికి బయలుదేరుతాడనమాట. ఆడికి బయలుదేరి ఇంకా మన హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్‌కి తన నుండి ఆఫర్ చేస్తాడు. తనతో కలిసి లంచ్ చేయమని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉండి ఒప్పుకుంటారనమాట. ఇక్కడ మన హీరో ఉండి మన హీరోయిన్‌ని చాలా అవమానిస్తాడు బింగ్ ముందు. తను ఉండి చెప్తూ ఉంటాడు, ఒకప్పుడు తను నాకు గర్ల్ ఫ్రెండ్‌గా ఉంది. ఇలాంటి అమ్మాయిని నువ్వు ఎలా లవ్ చేయగలిగావు అని చెప్పేసి తను ఉండి చాలా అవమానిస్తాడనమాట మన హీరోయిన్‌ని. ఇలాంటి అమ్మాయినా లవ్ చేసేది నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు వినేసరికి మనం హీరోయిన్ మనసు చాలా విరిగిపోతుంది. ఆ నుంచి లేచి వెళ్ళిపోతుంది. కానీ మన బింగ్ ఉండి ఆపేసి చెప్తూ ఉంటాడు, టీనా ఎలాంటిదో నాకు తెలుసు. తనపై నువ్వు ఎంత చెప్పినా కానీ తనపై ఉన్న ప్రేమ మాత్రం మారదు. నేను తనని ఇప్పటికీ ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటానని చెప్పేసి ఇంకా తను ఉండి మన హీరోయిన్‌కి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. మన టీనా ఇంత సపోర్ట్ చూసేసరికి ఇంకా తను ఉండి తన లవ్ యాక్సెప్ట్ చేస్తుందనమాట. కానీ ఇక్కడ మన టీనా ఉండి మన బింగ్‌ని కిస్ మాత్రం చేయనివ్వదు. ఇక్కడ మన కిమ్ ఉండి తను రియలైజ్ అవుతూ ఉంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్‌ని ప్రేమించడం మొదలుపెట్టి ఉంటాడు. మన హీరోయిన్ దూరం అవుతుందని తెలిసేసరికి తను ఉండి చేసిన తప్పులకి సారీ చెప్తూ ఉంటాడు. తనని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం అసలు ఒప్పుకోదనమాట. ఇక్కడ తను ఉండి వేరే అమ్మాయితో క్లోజ్ అయ్యి మన హీరోయిన్ని మర్చిపోవాలని చెప్పేసి అనుకుంటాడు. అయినా కానీ తనకి హీరోయిన్ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చివరికి తను ఉండి అందరు ముందు మీడియా ముందు తను ఉండి ఇంటర్వ్యూలో ఒప్పుకుంటాడు. తను హీరోయిన్ని ప్రేమిస్తున్నట్టు అందరి ముందు చెప్తాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది బింగ్ తోటి. ఇంకా ఆ ఇంటర్వ్యూ తను కూడా చూస్తుంది. చూసేసరికి ఇంకా తను చాలా అప్సెట్ అవుతుంది. అది చూసేసరికి మన బింగ్ ఉండి చెప్తూ ఉంటాడు, నేను తనంత రిచ్ కాకపోవచ్చు కానీ నేను నిన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను టీనాయ్ అని చెప్పేసి తను ఉండి చెప్తాడు. ఇంకా ఆ మాటలు వినేసరికి మన టీనాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను నుండి తన్ని హగ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు.
ఉంటారు. ఇక్కడ మన కిమ్ ఉండి మన హీరోయిన్ చేతుల్లో వేరే అబ్బాయి పెట్టిన రింగ్ చూసేసరికి తను చాలా కోపంగా అది తీసేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మన టీనే మాత్రం అసలుకి తీయడానికి ఒప్పుకోదు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి బింగ్‌తో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. తనకి క్లోజ్ అవుతూ ఉంటుంది. కానీ అంతలోనే మన బింగ్‌కి తెలుస్తుందనమాట తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసేసరికి ఇంకా మన హీరోయిన్ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తను ఉండి ఇంకా తనకి బ్రేకప్ చెప్పేసుకుంటాడు. బ్రేకప్ చెప్పేసి ఇంకా తను ఉండి యూకేకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా చివరికి మన హీరో ఉండి మన హీరోయిన్ దగ్గరకు వచ్చేసి ఇంకా తనుండి తనకి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. తనుండి చెప్తూ ఉంటాడు, నేను చేసిన దానికంతా సారీ, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేసరికి ఇంకా తనకి ఒక్క ఛాన్స్ ఇస్తుందనమాట మన హీరోయిన్ ఉండి. ఇంకా వాళ్ళు ఇద్దరు ఉండి ఎంత హ్యాపీగా ఉండి ఉంటారు. వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని ఉండి ఉంటారనమాట. మన హీరో ఇంకా హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. కానీ మన హీరోని ప్రేమిస్తున్న తన ఫ్రెండ్కి ఇది అస్సలకి నచ్చదనమాట. ఇంకా వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ హెల్త్ సరిగ్గా ఉండకపోయేసరికి తన యొక్క సీనియర్ ఉండి తన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇంకా ఆ ఫొటోస్ తీసి మన కిమ్కి పంపిస్తుంది తన ఫ్రెండ్. ఆ విషయం తెలియక మన హీరో ఉండి తను చాలా కోపంగా మన హీరోయిన్ దగ్గరకు పోయి చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ అదంతా చూసేసరికి నువ్వు ఇంకా మారవని చెప్పేసి ఇంకా తన్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మన హీరోకి తెలుస్తుంది తన ఫ్రెండే ఇలా చేసిందని చెప్పేసి తెలిసేసరికి ఇంకా తన దగ్గరికి వెళ్ళేసి చెప్తూ ఉంటాడు, నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం, నేను టీనా లేకుండా ఉండలేను, నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను, తను తప్ప ఇంకే అమ్మాయిని నేను ప్రేమించలేను అని చెప్పేసి తను ఉండి చెప్తాడనమాట. ఇక్కడ ఇంకా తను ఉండి టీనా దగ్గరికి వెళ్ళేసి తను ఉండి జరిగిందంతా చెప్పి తనకి సారీ చెప్తాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నన్ను క్షమించు అని చెప్పేసి తన్ని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా మన టీనా ఉండి తన్ని ప్రేమించి ఉండి ఉంటుంది కదా, ఇంకా తన్ని క్షమిస్తుందన్నమాట. ఇప్పుడిప్పుడే అంత కరెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకునే లోపే ఇటు నుంచి మన హీరో వాళ్ళ మదర్ ఉండి తన కజిన్ని పంపిస్తుందన్నమాట. ఇక్కడ వాళ్ళ కజిన్ వచ్చేసి తనుండి అక్కడున్న ఆఫీస్ మెంబర్స్కి అందరికీ ఇంకా తన ఫ్రెండ్స్కి అందరికీ చెప్తుందనమాట, హీరోని తను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసి తన ఫియాన్సీని అని చెప్పేసి అందరికీ తను ఉండి పరిచయం చేసుకుంటుంది. ఇంకా ఈ విషయం తెలిసేసరికి మన టీనైన్ ఉండి అక్కడ ఆఫీస్ మెంబర్స్ అందరూ తనని చాలా అంటే చాలా అవమానిస్తూ ఉంటారు, తన వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అదంతా నచ్చక మన టీనే ఉండి ఇంకా చాలా అప్సెట్గా తనుండి ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇటు నుంచేమో కిమ్ యొక్క గ్రాండ్ పా ఉండి తన హెల్త్ బాగాలేదని చెప్పేసి మన కిమ్ని తను యూకేకి పిలుస్తాడు. ఇంకా మన కిమ్ ఉండి తను ఎంతో టెన్షన్గా తనుండి టీనేకి చెప్పకుండా తను వెళ్ళిపోతాడు యూకేకి. ఆ విషయం తెలిసేసరికి టీనే ఈసారి ఉండి తన వెంటే వెళ్తుంది యూకేకి. ఇక్కడ తను యూకేకి వెళ్ళిన తర్వాత కిమ్కి తెలుస్తుంది అనమాట వాళ్ళ గ్రాండ్ పై హెల్త్ బాగానే ఉంది, తను తన మ్యారేజ్ తన కజిన్తో చేయాలని చెప్పేసి తనుండి ఈ ప్లాన్ వేశాడు అని చెప్పేసి తెలిసేసరికి ఇంకా తనుండి తన కజిన్కి తనుండి చెప్తాడనమాట, నేను టీనాయ్ని ప్రేమించాను, తన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను, నాకు టీనాయ్ అంటేనే ఇష్టం, నేను టీనాయ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేనని చెప్పేసి తన నుండి చెప్తాడనమాట. ఇంకా ఆ మాటలు వినేసరికి తను చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. ఇక్కడ తను తిరిగి ఇంకా వచ్చేస్తాడనమాట చైనాకి. ఇక్కడ అక్కడికి వచ్చిన తర్వాత తనకు తెలుస్తుంది టీనే ఉండి తన వెంటే యూకేకి వచ్చిందని చెప్పేసి తెలిసేసరికి ఇంకా తన నుండి మళ్ళీ తిరిగి వెళ్తాడు యూకేకి. ఇక్కడనేమో మన టీనాయ్కి మన కిమ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఉండి మనీ ఇచ్చి తనని కొనటానికి ట్రై చేస్తాడు, నువ్వు నీకు నచ్చినంత డబ్బులు తీసుకో కానీ కిమ్ నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పేసి తన నుండి చెప్తాడు. కానీ మన టీనాయ్ డబ్బులకు అమ్ముడుపోయే అమ్మాయి కాదు కదా, తన నుండి చెప్తూ ఉంటుంది, నేను తన్ని నిజంగా ప్రేమించాను, నాకు డబ్బులు అవసరం లేదని చెప్పేసి తన నుండి చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి అర్థమవుతుందన్నమాట వాళ్ళ ఇద్దరి ప్రేమ అనేది నిజమైన ప్రేమ, వాళ్ళిద్దరి మధ్యలో ట్రూ లవ్ ఉంది, వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరని చెప్పేసి తనకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడనేమో ఎంట్రీ అవుతుంది మన టీనా యొక్క బ్రదర్ ఎంట్రీ అవుతాడు. ఇక్కడ టీనాయ్ బ్రదర్ ఉండి చాలా కాలం నుంచి తను వెతుకుతూ ఉంటాడు టీనాయ్ని. ఇక్కడ చివరికి టీనాయ్ దొరికేసరికి తనని కిడ్నాప్ చేసి దాచిపెడతారనమాట. ఇక్కడ టీనాయ్ ఉండి తను ఏదో ఒకలాగా అక్కడ నుంచి గాడ్స్ నుంచి తప్పించుకొని పారిపోతుంది మన కిమ్ని కలవటానికి. కానీ ఆ ప్రయత్నంలో తన యాక్సిడెంట్ అవుతుంది, తను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, తన మెమరీ లాస్ అవుతుంది అనమాట. ఇక్కడ టీనాయ్ బ్రదర్ ఉండి చెప్తూ ఉంటాడు, మీ ఫాదర్ నన్ను అడాప్ట్ చేసుకున్నాడు, తన చివరి కోరిక వచ్చేసి నువ్వు తన బిజినెస్ చూసుకోవాలని చెప్పేసి తను ఉండి చెప్తాడు. ఇక్కడ మన హీరోయిన్కి మన హీరో అసలుకి గుర్తుండదు
ఉండి ఉంటాడనమాట. వీడియో ముందుకు కొనసాగించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయటం లేదు. ప్లీజ్ గైస్ లైక్ ద వీడియో. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు చాలా అంటే చాలా సపోర్ట్ని అందిస్తుంది, నన్ను చాలా ఎంకరేజ్ కూడా చేస్తుంది, సపోర్ట్ అందిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా వీడియోని షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కొరియన్ చైనీస్ డ్రామాస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అందిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన ఎక్స్ప్లెనేషన్ కొనసాగిద్దామా. ఇక్కడ మన హీరోయిన్కి ఇంకా పూర్తిగా గతం మర్చిపోయి ఉంటుంది. మన హీరో అస్సలకి గుర్తుండి ఉంటాడు. ఇక్కడ ఇంకా తను ఉండి వాళ్ళ డాడీ బిజినెస్ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. తను చైర్మన్గా మారి ఇక్కడ మన కిమ్ ఉండి చివరికి తన్ని వెతికి తన దగ్గరికి వెళ్ళటం ట్రై చేస్తాడు. కానీ మన టీనే ఉండి తన్ని గుర్తుపట్టదనమాట. తన్ని దూరంగా నెట్టేస్తూ ఉంటుంది. కానీ కిమ్ ఉండి తన్ని కిస్ చేస్తాడు. కిస్ చేస్తేనా తనకి గుర్తొస్తానేమో అని చెప్పేసి, కానీ మన టీనాకి గుర్తు రాడనమాట. ఒక స్ట్రేంజర్ వచ్చి నన్ను కిస్ చేయడం ఏంటని చెప్పేసి తన్ని కొడుతుంది కూడా. ఇంకా తన్ని కొట్టేసి తన గార్డ్స్తో తన్ని దూరంగా నెట్టేపిస్తుంది. ఇక్కడ మన కిమ్ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు నన్ను మర్చిపోవచ్చు కానీ టీనా నువ్వెలా మర్చిపోగలుగుతావు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇదంతా వినేసరికి ఇంకా మన టీనే ఉండి తన బ్రదర్తో ఉండి చెప్తూ ఉంటుంది, నేను నా పాతిల్లో చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బ్రదర్ ఉండి తనని వాళ్ళ పాతింటికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మొత్తం వస్తువులు చూసేసరికి ఇంకా మన హీరో గుర్తొస్తాడనమాట తనకి. ఇంకా ప్రతి ఒక్కటి తను మర్చిపోయిన ప్రతి ఒక్క మూమెంట్ తనకి గుర్తొచ్చేసరికి ఇంకా తను ఉండి మన కిమ్కి కాల్ చేసి చెప్తూ ఉంటుంది తన్ని కలవాలని చెప్పేసి. ఇంకా తన కాల్ కోసమే వెయిట్ చేస్తున్న మన కిమ్ ఉండి ఎంతో హ్యాపీగా ప్లేస్ చెప్తాడనమాట. ఇంకా మన టీనే ఉండి వాళ్ళ గాడ్స్ నుంచి తప్పించుకొని ఇంకా మన కిమ్ని కలవటానికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన కిమ్ని గట్టి హక్ చేసుకుంటుంది అనమాట మన టీనాయ్. తను ఉండి చెప్తూ ఉంటుంది, మనం ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతామా, అక్కడ నువ్వు కంపెనీ సీఈఓ కాదు, నేను చైర్మన్ కాదు, వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి మనం ఒక ఆర్డినరీ లైఫ్ గడుపుదామా అని చెప్పేసి తను నుండి అడుగుతుందనమాట. ఇంకా మన కిమ్కి కావాల్సింది టీనాయ్ కదా. ఇంకా తను నుండి ఎంతో హ్యాపీగా ఒప్పుకుంటాడు. ఇంకా నుంచి వాళ్ళు పారిపోతారు అనమాట. ఎవ్వరూ లేని చోటికి ఎంతో ప్రశాంతంగా వాళ్ళు మాత్రం ఎంతో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఈ డ్రామా అనేది ఇంకా ఈయనే ఎండ్ అవుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి.